హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, ఎయిర్ కూలర్ మనకు చూడండి ప్రాబ్లం ఏంటంటే, ఎయిర్ కూలర్లో మనం చూడండి మనకు ఫ్యాన్ మోటార్ ఉంటుంది, గాలి వస్తుంది కదా, ఆ మోటార్ తప్ప అన్ని పనిచేస్తున్నాయి. మనకు నీళ్లు పడుతున్నాయి. మనకు ఇంకోటి ఏంటంటే మనకు స్విమ్మింగ్ మోటార్ ఒకటి పనిచేస్తుంది. ఈ గాలి వస్తుంది కదా, ఆ మోటార్ మనకు పనిచేయడం లేదు. చూడండి, స్విమ్మింగ్ మోటార్ పనిచేస్తుంది లోపల. ఒక్కొక్కసారి మనకు పంప్ మోటార్ పనిచేస్తుంది, ఫ్యాన్ మోటార్ పనిచేయదు. ఈ విధంగా ఉంటుంది. ఏ మోటార్ ఏది పని చేయకపోయినా కూడా ఎలా చెక్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి ఈ వీడియోలు చూపిస్తాను. ఈజీగా మీరు రిపేర్ చేసుకోవచ్చు, ₹1 ఖర్చు లేకుండా. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మనం వైర్ కనెక్షన్ ఎక్కడ పోతుందో అక్కడ మనకు స్క్రూ ఓపెన్ చేసుకోండి. సైడ్ మనకు డోర్ ఉంటే సైడ్ ఓపెన్ చేసుకోండి, లేదంటే బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్ ఓపెన్ చేసుకోండి. ఈ సైడ్ డోర్ మనం ఓపెన్ చేస్తున్నాం. డోర్ ఓపెన్ చేసిన తర్వాత పైప్ ఉంటుంది. ఆ పైప్ను కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి, వాటర్ పైప్ అది. ఆ ప్లగ్ మనం తీసి పక్కన పెట్టుకుందాం కూలర్ది, ఎందుకంటే సప్లై ఉంటుంది కాబట్టి తీసేసాం. ఇప్పుడు పైప్ తీసేద్దాం బయటికి, మనం వాటర్ పైపు. దీన్ని ఎట్లా తీస్తారు మీరు యాస్టిస్గా అలాగే బిగించాలి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం ఈ సప్లై ఇచ్చి చెక్ చేద్దాం. కరెంట్ కనెక్షన్ ఇచ్చాను, ఇక్కడ చూద్దాం మనం ఏదైతే పని చేస్తుంది, ఇది పని చేయలేదు సరిగ్గా చూద్దాం. ఎక్కడ ప్రాబ్లం ఉంది, వైరైనా అక్కడ ఉంది. ఇక్కడ మనకు ఫ్యాన్ మోటార్ వేసిన తర్వాత కొంచెం తిప్పినాము, తిరగలేవడం లేదు. అంటే మోటార్ ఒకసారి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, కెపాసిటర్ ప్రాబ్లం ఉంటుంది. చెక్ చేశాను, ఎత్తుకోవడం లేదు. కెపాసిటర్ అంటే ఇదే అండి, వైట్గా ఉంది కదా, ఇదే కండెన్సర్. ఇది ఒకసారి వీక్గా ఉంటే సరిగ్గా పనిచేయదు, దీంట్లో తిప్పితే పనిచేస్తుంది. లేదంటే వైర్ కనెక్షన్ ఏదైనా లూజ్గా ఉందని చూసి చెక్ చేద్దాం. వైర్ కనెక్షన్ చూడండి, లాగి చూడండి, కొంచెం అటు ఇటు తోచి చూడండి, ఏదైనా కట్ అయిందా, లేదంటే ఏదైనా జాయింట్ ఊడిపోయినాయా, అట్లా చెక్ చేసుకోవాలా. మొత్తం వైర్లు చెక్ చేసుకుంటూ పోవాలా, లేదంటే లాస్ట్లో చెక్ చేయాలా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సప్లై తీసేద్దాం. ఫస్ట్ సప్లై తీసేసిన తర్వాత ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి మనకు పైన. మనకు డొప్ప అది మన స్విచ్ బటన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయాలంటే ఆ 2 స్క్రూలు ఓపెన్ చేసుకోవాలా. పైన ఒక స్క్రూ ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు స్క్రూ ఓపెన్ చేసేయండి. పైన మనకు స్విచ్ బోర్డు ఓపెన్ అవుతుంది, మనకు కంట్రోలింగ్ బోర్డు. ఇటుపక్క సైడ్ డోర్ కూడా ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఇటుపక్క ఒక స్క్రూ ఉంది కాబట్టి. ఈ విధంగా మనకు ఈ సైడ్ డోర్ ఓపెన్ చేసుకోవాల్సిందే కంపల్సరీ ఈ కూలర్లో. ఇక్కడ డోర్ ఓపెన్ చేసేటప్పుడు చూడండి స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూని మనం చూడండి టెస్టర్తో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ మీకు అందుబాటులో ఏదుంటే దాంతో జాగ్రత్తగా తీయండి. మళ్ళీ యాస్టిస్గా బిగించాలా, ఓకేనా. ఎలా తీస్తారో అలా బిగించాలా, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం లోపల సైడ్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ కూలర్ కొంచెం లోకల్ కంపెనీ కూలర్, ఇది 5,000 ఈ కూలర్ దీని కాస్ట్. అందుకే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇక్కడ మనం ఓపెన్ చేసాం, చెక్ చేద్దాం ఏం ప్రాబ్లం ఉందో. మనకు ఫ్యాన్ మోటార్ పనిచేయలేదు కదా. ఇప్పుడు చూడండి, మనకు స్విచ్ కంట్రోల్ మనం తీసాను కదా, ఈ స్విచ్ కంట్రోల్లో మనకు ప్రాబ్లం ఏమవుతుందంటే చెక్ చేయాలి, వైర్ కనెక్షన్ చెక్ చేయాలా, ఏదైనా వైర్ కాలిందా, కట్ అయిందా, లేదంటే ఏదైనా పోయిందని. ఇక్కడ చూస్తుంటే చూడండి, ఒక వైర్ మనకు షార్ట్ అయింది అంటే కాలిపోయింది, ఇంకొక వైర్ అతుక్కొని ఉంది. ఈ విధంగా మనకు చూడండి, ఇదే ఫ్యాన్ మోటార్ వైరు, మెయిన్ సప్లై వైర్. అది మెయిన్ సప్లై వైర్ కట్ అయిపోయింది, ఫ్యాన్కి పోయేది. అంటే పెద్ద గాలి వచ్చే మోటార్కి కరెంట్ వైర్ కట్ అయిపోయింది. ఆ వైర్ మనం బయటికి తీసాను చూసారా. ఈ వైర్ మనకు కాలిపోయింది, అంటే ఓవర్ హీట్కి ఒకసారి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువ మనం కూలర్ వాడుతూ ఉంటే కొన్నిసార్లు హీట్ ఎక్కి కాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ విధంగా స్లీవ్ తీసేసిన తర్వాత వైర్ని మనం ఏం చేస్తామంటే, కరెక్ట్గా మనం హోల్ ఎలా జాయిన్ చేయాలంటే, దానికి హోల్ లోపల తీసిన తర్వాత దాన్ని గట్టిగా చుట్టేయాలి మనం. ఈ విధంగా కొన్నిసార్లు సాల్డింగ్ చేసి ఉంటారు, చెక్ చేసుకోండి. ఈ విధంగా సాల్డింగ్ లేకపోయినా పర్లేదండి. ఈ విధంగా వైర్ గట్టిగా మరి ఎక్కువ స్లీవ్ తీసుకొని చుట్టేయండి గట్టిగా, అంటే లూజ్ కనెక్షన్ ఉండకూడదు మెయిన్. ఈ విధంగా చేత్తోనే మీరు చుట్టచ్చు, టైట్గా చుట్టేయండి, వైర్ ఊడిపోకుండా, లూజ్ కనెక్షన్ కూడా రాకూడదు. ఇక్కడ ఏమంటే అన్ని వైర్లు చెక్ చేద్దాం, మనం లాగి చూద్దాం ఏదైనా వైర్ లూజ్గా ఉందేమో. ఒక్కోసారి లూజ్గా ఉంటే కూడా లూజ్ కనెక్షన్, దానివల్ల ఏమవుతుంటే ఒకసారి పనిచేస్తే సరిగా పనిచేయకుండా ఉంటాయి, ఓకేనా. ఇక్కడ లాగుతుంటే ఒక్కొక్క వైర్ చెక్ చేస్తుంటే నాకు ఇటుపక్క ఫస్ట్ స్విచ్ ఉంది కదా, ఇక్కడ కొంచెం లూజ్ కనిపించింది పైన వైరు. ఈ వైర్ మనకు కొంచెం లూజ్గా ఉంది, అంటే మనకు సరిగా లేదు. దీన్ని మనం ఏం చేస్తామంటే టైట్ చేయాలా, అంటే దీన్ని మనం ఆ రాగి వైర్ని మనం గట్టిగా చుట్టేయాలా, అంతే ఈజీగా రిపేర్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ₹1 ఖర్చు లేకుండా ఈ విధంగా మీరు కూలర్ని మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేశాను. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. కూలర్ మనకు చూడండి ఫుల్ స్పీడ్గా పనిచేస్తుంది, ఆన్లోనే ఉంది స్విచ్. మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడైనా సరే ఇట్లా వేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి వేసుకోండి. పొరపాటున ఏదైనా ప్రాబ్లం అయితే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. నేను కరెక్ట్గా ఇచ్చాను కాబట్టి ఏం భయం లేదు. ఇప్పుడు చూడండి, మనకు కూలర్ అయితే మనకు ఫ్యాన్ మోటార్ పనిచేస్తుంది హ్యాపీగా, ఎటువంటి ప్రాబ్లం లేదు. జస్ట్ ఆ వైర్ కాలిపోయింది. ఏమైందంటే కస్టమరు ఎక్కువ రోజులు అంటే ఎక్కువసేపు వాడినారంట, అంటే ఫుల్ నైట్ వాడినారంట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గాలి ఎక్కువ స్పీడ్గా పెట్టుకున్నారంట, 3లో పెట్టారంట. అందువల్ల అది ఓవర్ హీట్ ఎక్కి అంటే టైం పడుతుంది. అది కాక ఇది లోకల్ కూలర్, ఇది అంటే కంపెనీది కాదు ఇది, అందువల్ల కలిపింది. ఇక్కడ మనం ఇప్పుడు మనం కరెంట్ కనెక్షన్ చెక్ చేద్దాం, అంటే సప్లై అయినా మనకు ఎర్తింగ్ ఇస్తుందా అని చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి టచ్ చేశాను, మనకి షాకింగ్ కొట్టలేదు. ఒక్కోసారి ఇండక్షన్ వస్తుంటుంది ఎర్తింగ్, ఈ విధంగా లైట్ లీనా పర్లేదు.
ఒకసారి తాగాకండి, భయం ఉంటే తాగాకండి. పంప్ మోటార్ అయితే మనకు బాగానే వర్కింగ్ ఉంది. క్యాప్ ఊడిపోయింది బ్యాక్ సైడ్, ఏం ప్రాబ్లం లేదు, నీళ్ళు వస్తున్నాయి. ఓకే, చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా సరే ఈ విధంగా వైర్లు ఊడిపోవడం, వైర్లు ఎక్కడ లూజు లేదంటే కెపాసిటర్ ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కూలర్లో చాలా రిపేర్స్ ఉంటాయండి, నేను అన్ని రిపేర్ చేశాను. ఎప్పుడైనా సరే మీ కూలర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఆల్మోస్ట్ అన్ని రిపేర్ చేశానండి. నా ఛానల్ అన్నిగా చెక్ చేసుకోండి. ఇప్పుడు రిపేర్ అయిపోయింది కాబట్టి నేను యాస్టేజ్గా స్క్రూస్ ఎలా తీసాను అలాగే బిగించేస్తున్నాను. ఈ విధంగా డొప్పని మనం కరెక్ట్గా ప్రెస్ చేసి ఈ విధంగా టెస్టర్తో అయినా స్క్రూ డ్రైవర్తో అయినా సరే టైట్ చేసేయండి. కరెక్ట్గా సెట్ అయిపోతుంది డోరు అది. మళ్ళీ సైడ్ డోర్స్ కూడా మీరు బిగించేయండి. ఓకేనా. ఇక్కడ పంప్ మోటార్ ఇప్పుడు ఒకసారి పంప్ మోటార్ నీళ్ళు సరిగ్గా పడవు, లేదంటే హోల్స్లో నుంచి నీళ్ళు సరిగ్గా రాక, కూలింగ్ లేక కొన్ని టిప్స్ కూడా చెప్పానండి. ఆల్మోస్ట్ నేను కూలర్ సంబంధించిన వీడియోస్ చాలా చేశాను. అంటే నేను సుమారుగా ఒక 20-30 వీడియోస్ చేశాను. ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు నా ఛానల్లో. మీకు అంతా మనీ సేవ్ వీడియోసే చేస్తుంటాను. ఇప్పుడు మనం ఆన్ చేసి చెక్ చేద్దాం పనిచేస్తుంది లేదో. చూడండి, ఆన్ చేస్తాం. ఇప్పుడు మనం బటన్ ఆన్ చేసిన వెంటనే మనకు పనిచేస్తుంది, ఫుల్ కూలింగ్గా గాలి వస్తుంది. ఈ విధంగా మీరు జస్ట్ ₹1 ఖర్చు లేకుండా ఎప్పుడైనా సరే ఏ కూలర్ అయినా ప్రాబ్లం వస్తే ఎక్కడ పోయింది, ఎలా చెక్ చేయాలి చూపించాను కదా. ఈ విధంగా మీరు ఈజీగా చెక్ చేసుకుని రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే 100% వర్క్ అవుతుంది. జస్ట్ ఈ విధంగా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి వస్తున్నారు. బై ఫ్రెండ్స్, మీ క్రియేట్